హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. ఇవాళ మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే అందరికీ ఇష్టమైన నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఇండియన్ అయినా అందరూ ఇష్టంగా తినే దోశ. సో దోశలో కూడా ఇప్పుడు ఏంటి అంటే 5 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ చూపిస్తున్నాను. ఒక పిండి బట్ డిఫరెంట్ టాపింగ్స్ అనమాట. మనం ఉల్లిపాయ దోశ ఎలా వేసుకుంటామో అలానే 5 రకాల డిఫరెంట్ దోశలు ఇవాళ చూసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ దోశ చేసేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాజ్ యూజువల్ దోశ పిండి, కొబ్బరి తురుము, నువ్వులు, జీలకర్ర అండ్ పెసరాకు లేకపోతే మీరు కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకొని దాంట్లో జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కనుక ఇలా క్లీన్ చేసుకుంటే మనకు దోశలు అనేది ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. సో ఫస్ట్ ఒక గరిట లేదు అంటే 1.5 గరిట మనం దోశ పిండి వేసుకొని దోశలాగా చేసుకున్న తర్వాత మనం నువ్వులు, జీలకర్ర కూడా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొబ్బరి తురుము అనమాట. సో నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో నువ్వులు ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలి అనుకుంటే. దాని మీద నేనైతే పెసరాకు వేసుకుంటున్నా, మీ దగ్గర పెసరాకు లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాల్చుకుంటే సరిపోయింది. సో చూసారా మన దోశ కూడా కాలిపోయింది. సో కాలింది మనం ఫోల్డ్ చేసుకుంటే మన కొబ్బరి నువ్వుల దోశ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ కూడా, ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి, ఉల్లిపాయ, కెచప్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనమాట. సో ఒక దాంట్లో ఉల్లిపాయ కెచప్ అంటే టొమాటో కెచప్, కొంచెం నువ్వుల పొడి, 2 స్పూన్లు నువ్వుల పొడి తీసుకున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఒక 1/2 స్పూన్ టొమాటో కెచప్ తీసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఇది మన టాపింగ్. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం దోశ వేసేసుకుందాం ఫస్ట్. సో దోశ పిండి తీసుకొని ఇలా ఒక గరిట లేదంటే 1.5 గరిట దోశ పిండి తీసుకొని దోశ వేసేసుకొని అది కొంచెం డ్రై అయిన తర్వాత దోశ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇందాక మనం చేసిన కొబ్బరి దోశ లాగానే ఇప్పుడు మనం దీని మీద కావాలంటే పెసరాకు వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర వేసుకోవచ్చు. వేసుకొని ఆయిల్ వేసుకొని జస్ట్ లైట్గా అది ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి ఇది కూడా. సో ఇలా కాల్చుకుంటే మన నువ్వుల దోశ కూడా చాలా హెల్దీ దోశ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీయో ఇది. సో నెక్స్ట్ దోశ వచ్చేసి మనకు పన్నీర్. సో పన్నీర్, నెయ్యి, వెల్లుల్లి కారం మనకు ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను బ్రష్తో లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నా. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మనం దోశ వేసుకుందాం. సో దోశ వేసుకున్న తర్వాత దాని మీద ఏంటి అంటే నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. సో నెయ్యి ఇలా అక్కడక్కడ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని దాని మీద కారం చల్లుకుందాం, వెల్లుల్లి కారం. సో వెల్లుల్లి కారం కూడా చల్లుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత దీని మీద మనం పన్నీర్ తురుము వేసుకోవాలన్నమాట. సో పన్నీర్ తురుముతో పాటు మీరు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే. సో దీని మీద కూడా నేను ఇందాకట్లాగానే పెసరాకు వేసుకున్నా, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. దీనికి కూడా జస్ట్ ఒక 2 స్పూన్లు కూడా అవసరం లేదు, 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని కాల్చుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే ఇలా మనం సర్కిల్ లాగా ఒక రోల్ లాగా చేసుకుంటే అలానే చేత పట్టుకొని కరకర తినేయచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉండేది, టేస్టీ కూడా. నెక్స్ట్ నా ఫేవరెట్ ఆనియన్ చట్నీ దోశ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఆనియన్, ఉప్పు, కారం. సో ఇలా అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం చట్నీ లాగా. సో ఇలా వేసుకున్నాం కదా. సో ఇలా వేసుకున్న తర్వాత పుట్నాల పొడి కూడా మనకు అవసరం. సో దోశ వేసేసుకుందాం ఫస్ట్. సో దోశ వేసేసుకున్నామా. సో ఇది కొంచెం పైన డ్రై అయింది చూసారా. సో ఇలా డ్రై అయిన తర్వాత మనం చేసుకున్న ఆనియన్ చట్నీ స్ప్రెడ్ చేసుకుందాం. ఆనియన్ చట్నీ ఎక్కువ వేసుకున్నాం కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇది నా ఫేవరెట్ అని చెప్పా కదా. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన పుట్నాల పొడి కూడా చల్లుకుందాం. సో ఇలా చల్లుకొని దోశ చుట్టూ లైట్గా ఆయిల్ వేసుకొని ఒకవైపు రోస్ట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని తింటే టేస్టే వేరే అసలు. ఇది రాయలసీమ స్పెషల్. రాయలసీమలో బాగా చేసుకుంటారు ఈ ఆనియన్ దోశ. ఇది నా ఫేవరెట్ అనమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి మనం కామన్గా చూసే ఆనియన్ దోశ. ఆనియన్, పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర మన టాపింగ్స్. సో అందరికీ తెలిసిందేగా. ఇప్పుడు మళ్ళీ దోశ వేసుకుంటాం.
సో దోశ వేసేసుకొని పైన కొంచెం డ్రై అయిన తర్వాత దాని మీద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర వేసుకున్నాం. సో ఈ దోశలు ఏంటి అంటే కనుక ఆయిల్ బదులు నెయ్యితో కాల్చినా కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. సో మీరు అలా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం కాల్చుకుంటే మన రెగ్యులర్ ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది అనమాట. దీని మధ్య కొంచెం టేస్ట్ పెంచుకోవడానికి జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేను. సో చూసారా ఎంతో ఈజీగా ఎంత 5-10 నిమిషాల్లో మనకు టాపింగ్స్ అన్ని కొత్త కొత్త దోశలు కూడా రెడీ అయిపోయాయి. సో రోజు తినే దోశల కంటే బోర్ అయిపోయి ఉంటాం. సో ఇలా మేము చేసిన 5 రకాల దోశలు ఏదో ఒక రకం దోశ చేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో మాకు తప్పకుండా చెప్పండి. సో చూసారా మన ఆనియన్ దోశ రెడీ. సో చూసారు కదా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్. దీంట్లో అయితే నాకు ఉల్లిపాయ చట్నీ అండ్ పుట్నాల పొడి వేసుకొని చేసుకున్న దోశ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ దాంతోపాటు మనం కొత్తగా ఏదైతే నువ్వుల పొడితో చేసామో దాని టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైం నుంచి అదైతే నేను పక్కా చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో. మరి దాంతోపాటు నేను చెప్పాను కదా చట్నీలు కూడా చూపించాను. ఒకటి ఆనియన్ చట్నీ చేశాను, ఇంకోటి పెసరాకుతో చట్నీ చేశాను. వాటి రెసిపీస్ కూడా ఇంకెప్పుడన్నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ అండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక వెంటనే మీకు మేము ఎప్పుడైతే వీడియో పెడతామో నోటిఫికేషన్ వచ్చేసింది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.